ఈ రోజు తమిళనాడులో ఒక సెన్సేషనల్ టాపిక్ అయితే అయ్యింది. అది రజనీకాంత్ వర్సెస్ తలపతి విజయ్ అయితే దారైతే తీస్తుంది. అసలు ఏంటి రజనీకాంత్ గారు ఎందుకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు విజయ్ తలపతి గారి పార్టీ ఉద్దేశిస్తూ. ఈ వీడియోలో మనం డీటెయిల్గా మీకైతే నేనైతే చెప్తాను. దళపతి విజయ్ పార్టీ టీవీకే జనరల్ సెక్రటరీ అయిన అదవ్ అర్జున్ గారు రీసెంట్ గా రజనీకాంత్ మీద ఒక సెన్సేషనల్ కామెంట్స్ అయితే చేయడం అయితే జరిగింది. సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని టార్గెట్ చేస్తూ తను ఇలా అయితే అన్నాడు. రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎందుకు రాలేదు? చాలా మంది అనుకునేది ఆయన ఆరోగ్యం సహకరించలేదని. కానీ టీవీకే జనరల్ సెక్రటరీ అయిన అదవ్ అర్జున్ గారు దాన్ని ఖండిస్తూ ఒక పెద్ద బాంబు అయితే పేల్చేశాడు. అధికార పార్టీ అయిన డిఎంకే చేసిన బెదిరింపుల వల్లే రజనీకాంత్ భయపడి రాజకీయాల్లోకి అయితే రాలేదని చెప్పైతే తనైతే చెప్పుకుంటూ వచ్చాడు. చివరికి వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ లో మూవీ చేసేలా తనకైతే బెదిరించారు. అండ్ అది అంతేకాదు, రజనీకాంత్ లా భయపడి ఇంట్లో కూర్చోకుండా ఎన్ని బెదిరింపులు వచ్చినా తట్టుకొని గడుస్తున్న ఒకే ఒక తలపతి విజయ్ అని చెప్పి ఈ మాట అయితే చెప్పడం అయితే జరిగింది. సో రజనీకాంత్ అయితే తక్కువ చేస్తే అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో రజనీకాంత్ దానికి సంబంధించింది సోషల్ మీడియాలో పోస్ట్ అయితే వేశాడు. తను ఏమంటున్నాడు అంటే, అదవ్ అర్జున్ మాటలన్నీ అవాస్తవాలని, అంటే వాటిలో ఎటువంటి నిజం లేదని కాలం మాట్లాడుతూ అని వేచి ఉండు, సమాధానం నీకు దొరుకుతుంది అని చెప్పే విధంగా ఒక లైన్ అయితే రాయడం అయితే జరిగింది తన తమిళ్లో. రజనీకాంత్ గారు ఎవరికి భయపడకుండా రాజకీయాల్లోకి వచ్చారని చెప్పి తనకు సపోర్ట్ గా నిలిచిన రాజకీయ నాయకులు అటు అపోజిషన్ పార్టీ అయిన ఏఎన్డిఎంకే వాళ్ళు అండ్ అలాగే డిఎంకే వాళ్ళు ఎలాగ బెదిరించలేదని చెప్పి వాళ్ళు కూడా స్టాండ్ అయితే తీసుకున్నారు. అండ్ ఏఐడిఎంకే వాళ్ళు కూడా స్టాండ్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఈ బీజేపీ వాళ్ళు కూడా స్టాండ్ తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు టోటల్ తమిళనాడు రాజకీయం ఎలా అయిపోయిందంటే డిఎంకే వర్సెస్ ఏడిఎంకేగా మార్చడానికి విజయ్ని సైడ్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు రజనీకాంత్ని ఇన్వాల్వ్ చేసి. సో ఇప్పుడు టోటల్ గా అయితే వచ్చిన పోల్స్ కూడా ప్రతి దాంట్లో విజయ్ కి థర్డ్ ప్లేస్ అయితే ఉంది. సో ఇక్కడ వీళ్ళిద్దరిని డిఎంకే ఏడిఎంకే వర్సెస్ చేయాలని చెప్పి రజనీకాంత్ కూడా ఈరోజు పోస్ట్ అయితే తీపించేలా చేశారు. మరి మీరేమంటారు దీని గురించి? కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.